ఈ యొక్క ఆరాధన క్రమము ద్వారా మీరు మాత్రమే మహిమను పొందమని ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు. అల్పుడను అయోగ్యుడను నిజమైన సేవకుడైనటువంటి నేను మీ సన్నిధిలో నిలువబడి నీ మాటలను ప్రకటించనే ఉండగా నీ ఆత్మ చేత నన్ను నింపమని, నా నోట మీ మాటలు పలికించమని, నీ మాటలు వినటానికి కావలసినటువంటి వేగిన పట్టును, అటు జ్ఞానమును, తెలివిని, ప్రార్థన సిద్ధపాటును మా అందరికీ దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకొనమని యేసయ్య పుణ్య నామమున ఈ మనవులను అద్వినంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఇచ్చినటువంటి చిన్నలకును పెద్దలకును ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ధ్యాన పాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగముల నుండి లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచన భాగంలో నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని దేవుడు చేశాడు. చేసినటువంటి దేవుడు ఆయనలో ఉన్నటువంటి, ఆయనలో నిక్షిప్తమై ఉన్నటువంటిది, లేదా అసలు ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో కించిత్ పాపము ఎంత మాత్రము కూడా లేనే లేదు. పాపము లేనటువంటి వాడు, పాపము లేనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ సర్వ మానవాళిని ఆయన స్వహస్తముల చేత సృజించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనందరినీ సృజించి మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే, నేను పరిశుద్ధుడను, నేను ఏ రీతిగా పరిశుద్ధతను, పవిత్రతను, సరళతను కలిగి ఉన్నానో అదే పరిశుద్ధతను, పవిత్రతను, సరళతను నేను సృజించుకున్నటువంటి నా బిడ్డలు ఈ సర్వ మానవాళి కలిగి ఉండాలి అని ఆయన ఆశపడ్డాడు. ఆమేన్. దీనిని బట్టి మనం తెలుసుకోగలం. ఇక్కడ ఒక వాక్యం ఉంది, ఏమిటంటే ఇందులో ప్రేమ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడేముందండి? ఇందులో ప్రేమ ఉంది అని దేవుని
ప్రేమను గురించి తెలియజెప్పేటువంటి వాక్యం ఒకటి ఉంది ఇక్కడ. అయితే మనం చదువుకున్నటువంటి వాక్యంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ద్వారా సృజింపబడినటువంటి మనము కూడా అదే అయి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. మన విషయమై కోరుకుంటా ఉన్నాడు. సర్వ మానవాళికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల ప్రేమలు వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషులైతే ఒక డ్రైవర్ అనుకోండి, తన చేతి క్రింద పనిచేస్తున్నటువంటి క్లీనర్కి తొందరగా స్టీరింగ్ ఇవ్వడం. ఆమేన్. ఒక టాపీ మేస్త్రి అనుకోండి, తన చేతి క్రింద పనిచేస్తున్నటువంటి ఆ సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, కంకర కావచ్చు, అవి అందిస్తున్నటువంటి తన చేతి కింద పనిచేసేటువంటి ఆ కుర్రాళ్ళకి అంత తొందరగా టాపీ దగ్గరికి రానివ్వరు. ఒక వంట మేస్త్రి అనుకోండి, వంట మేస్త్రి కూడా అంత తొందరగా తన చేతి కింద ఉన్నటువంటి వారికి పని నేర్పడు. ఎందుకనంటే ఈ పనిని నా దగ్గర నుంచి వీడు ఎక్కడ లాగేస్తాడో అని భయం. కానీ దేవుడైతే అలా కాదు. సర్వ మానవాళిని సృజించినటువంటి దేవుడు అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కూడా ఆయనలో గమనములో నైనా నొక్కించి పాపము లేనటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. అలా పాపము లేనటువంటి దేవుడు ఆయన సృజించినటువంటి మనము కూడా, ఆయన చేత సృజింపబడినటువంటి మనము కూడా ఆయన ఏ పాపము లేనటువంటి స్థితినైతే కలిగి ఉన్నాడో, ఏ పరిశుద్ధతనైతే కలిగి ఉన్నాడో అదే స్థితిని, అదే పరిశుద్ధతను సర్వ మానవాళి కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మనిషి కూడా పరిశుద్ధత లేకుండగా, పరిశుద్ధత కలిగి ఉండగా ఈ లోకంలో ఉండకూడదు అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. ప్రియ దేవుని బిడలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను మీ దేవుడనైన యెహోవాను. ఆమేన్, హల్లెలూయా. మానవాళి అంతటికి దేవుడు ఎవరంటే యెహోవా. ఆయనే మనలను సృజించాడు. ఆమేన్. అయితే ఆయన ఏమై ఉన్నానని చెప్తా ఉన్నాడు. చూడండి, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైనట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. అసలు దేవుడు ఎందుకు పరిశుద్ధుడిగా ఉన్నాడు? ఎందుకు మనలను కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, ఆయన పరమ ఏంటండి, మనమంతా కూడా పరలోకంలో ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. పరలోకంలో పరిశుద్ధులకి చోటు కానీ పాపులకు నివాసము అందులో లేదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఎప్పుడు అక్కడే ఉండేటువంటి వాడు. ఆయన నివాసం అదే.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మానవుడైనా ఎంత పాపాన్ని కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ మానవుడు ఆయన ఉన్నటువంటి పరలోకంలో ఉండుట సాధ్యపడేటువంటి పని ఎంత మాత్రం కూడా కానే కాదు. పరిశుద్ధత కలిగి ఉండకుండగా, పరిశుద్ధత లేకుండగా ఏ మానవుడు కూడా పరలోకంలో ఉండటం అది సాధ్యపడేటువంటి పని ఎంత మాత్రం కూడా కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? అది కుదిరేటువంటి పని కాదు. అందుకనే మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఏ మనుషుడైతే పరిశుద్ధతను కలిగి ఉంటాడో ఆ మనుషుడే పరలోకంలో ఉండగలుగుతాడు, ఉండటానికి అర్హుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని? నేను పరిశుద్ధుడను, నేను నా స్వహస్తముల చేత మిమ్మల్ని సృజించుకున్నాను, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకనే మనమంతా కూడా దేవుని యొక్క నిత్య రాజ్యములో ఉండాలనేటువంటి ఉద్దేశము చేతనే తండ్రి అయినటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీ దేవుడను, నా పేరు యెహోవా, నేను పరిశుద్ధుడను, కాబట్టి నా చేత సృజింపబడినటువంటి మీరు, నా ప్రజలైనటువంటి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. దేని వలన కూడా మనము అపవిత్రత కలిగి ఉండకూడదు. మనము అపవిత్రులు అవటానికి ఈ నేల మీద ఉన్నటువంటి ఏది కూడా కారణం కానే కాకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ నేల మీద ఉన్నటువంటి ఏదో ఒకటి నిన్ను అపవిత్రతకు గురి చేస్తుందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, మరి ఆ 44వ వచన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని ఉంది అక్కడ. ఆమేన్, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అంటే పరిశుద్ధుడుగా చేయబడినటువంటి మానవుడు పాపి అయిపోయాడు. పాపము మనుషుల పైన పెత్తనాన్ని అజమాయిషీ చేస్తా ఉంది. ఎప్పుడు మానవుడు పాపి అయ్యాడంటే సర్పము తన కీర్తి చేత హవ్వను మోసగించగా క్రీస్తులో ఉన్నటువంటి సరళతను, పవిత్రతను ఈ సర్వ మానవాళి కోల్పోయి పాపానికి దాసులైపోయారు. పరిశుద్ధులుగా ఉన్నటువంటి మానవాళి, పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనుషులు ఏమైపోయాడంటే ఇప్పుడు పాపి అయిపోయాడు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా మనలను మనము పరిశుద్ధపరచుకుంటాం? ఎలా మనలను మనము పరిశుద్ధపరచుకోనమని మరి దేవుడు చెప్తూ ఉన్నాడో పరిశుద్ధ లేఖన భాగములను ఒకసారి మనము పరిశీలన చేద్దాం. చూడండి, యోహాను రాసిన
మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. 18వ వచన భాగాన్ని. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడునో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. గట్టి చప్పులు కొట్టిన ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. దుష్టుడు, అసలు మనుషుడు ఎప్పుడు పాపి అవుతాడంటే, దుష్టుడు తన దగ్గరకు వచ్చి ఏంటండి తన చేత ఆ మనుషుల్ని నింపిన తర్వాత దుష్టుడు ఏం చేస్తాడంటే ఆ మనుషుని లోపుని ఆ మనిషితోటి పాపం చేపిస్తాడు. అపవిత్ర కార్యకలాపాలన్నింటిలో పాల్గొనేటట్లుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. దుష్టుడు వచ్చి తన చేత మనిషిని నింపడం కాదు, ఆ మనిషిని దుష్టుని యొక్క హ్యాండ్ ఓవర్ చేసుకోవటం కాదు, వశం చేసుకోవటం కాదు. దానికన్నా ముందుగానే ప్రియ దేవుళ్ళారా, దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము, దేవుణ్ణి స్తుతించేటువంటి మనము, దేవుణ్ణి మహిమపరిచేటువంటి మనము, దేవుణ్ణి ఘనపరిచేటువంటి మనము, ప్రియ దేవుళ్ళారా, మనలను మనము భద్రము చేసుకోవాలంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పుడు దుష్టుడు వచ్చి తన చేత మనల్ని నింపడం కాదు, మనలను తన హ్యాండ్ ఓవర్ చేసుకోవటం కాదు, అసలు నీ దగ్గరికి రావటం కాదు, నిన్ను టచ్ చేయాలంటేనే భయపడతాడంట అప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దుష్టుడు వారిని ముట్టడు. ఏ మనిషిని ముట్టడాయి అంటే తన్ను తాను భద్రము చేసుకున్నటువంటి భక్తుల్ని, దేవుని కుమారుని, దేవుని కుమార్తెను, అలాంటి వారు ఎవరైనా సంఘములో ఉంటే, ఈ భూమి మీద ఉంటే, ఆ మనుషుల్ని దుష్టుడు ముట్టడంట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? ఆ మనుషునిలో దైవత్వం ఉంది, దేవత్వం ఉంది. దేవుడు ఏమై ఉన్నాడని మీకు నేను చెప్పాను, దేవుడు ఆత్మ అయి ఉన్నాడని చెప్పాను. మరలా ఇంకా అగ్ని అయి ఉన్నాడని కూడా చెప్పాను. మోషేతోటి పొద నడిమి నుండి వస్తున్నటువంటి అగ్నిలో నుండి మాట్లాడాడు దేవుడు. ఆమేన్. అంటే అగ్ని, ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. నేను చూస్తున్నాను ఎట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, అక్కడ ఉన్న పిల్లలు. కానీ దేవునికి ఫ్రెండ్ ఎవరంటే అగ్ని. ఫ్రెండ్స్ ఎప్పుడైనా నిండిపోతారండి. రాత్రి ఒక ఫ్రెండ్ వచ్చాడు నా దగ్గరికి. నేను అందాం అనుకున్నా, వాళ్ళ అబ్బాయిని చూసి నాకు చాలా కడుపు నిండిపోయింది. అసలు నా ఎక్కువ ఒక్కసారి కూడా చూడలా. కారణం ఏంటంటే మా ఊళ్ళో ఉంచలా ఆ ఇద్దరు పిల్లల్ని, ఎక్కడికో తీసుకుపోయి ఆ చదువుల నిమిత్తం అక్కడ పెట్టి చేసి, అసలు వాళ్ళకి మాకు పరిచయం లేదు. ఏంద్ర బాబు ఎక్కడ తీసుకొచ్చాడు మా డాడీ అన్నట్టుగా తలకాయ ఉంచుకొని మరి సీరియస్గా ఉన్నాడు. నేను అందాం అనుకున్నా, నువ్వు ఆడద్దరికే కాదు నాకు కూడా కొడుకువేనయ్యా, నా యొక్క చూడు, నాతో మాట్లాడు, ఇది వదిలేసే అని చెప్తావు అనుకున్నా. నువ్వు ఉండవని నేను చెప్పలే మాట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవునికి దేవునితో ఉండేది ఏమిటంటే అగ్ని. అసలు ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయన ఆత్మయి కూడా ఉన్నాడు. ఫ్రెండ్ నానైతే నాకు ఫ్రెండ్, కానీ ఈయనెందుకు నాకు ఫ్రెండ్, అందుకే నా ఇంట చూడటానికి ఇష్టపడట్లేదు అసలు. అలాగనే దేవుళ్ళారా, చూడండి, తన్ను తాను ఎవరైతే భద్రం చేసుకుంటారో
వాళ్ళ దగ్గరికి రావడానికి అపవాది రావడానికి టచ్ చేయడానికి భయపడతాడంట. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు ఆ వ్యక్తిలో, ఆ దేవుడు అగ్ని ఉన్నటువంటి దేవుడు. అటువంటి కాలి మాడిపోతాడు అంతే. ఎవరో అపవాది, పాపం. ఆ అగ్ని ఏ అగ్ని అంటే పాపాన్ని దహించి వేసేటువంటి అగ్ని. ఈ పొలంలో ఈ కట్టెల్లో కాల్చేసే అగ్ని కాదది. ప్రతి విధమైనటువంటి పాప స్వభావం అంతటి కూడా మనిషిలో ఏ పాపమైతే మనిషిని పైన పెత్తనాన్ని అజమాయిషి చేస్తా ఉందో ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని దహించి వేసేటువంటి అగ్ని అయి ఉన్నాడు దేవుడు. సాతాను పాపి అయి ఉన్నాడు కాబట్టి, వాడు పాపి కాబట్టి, పాపము కాబట్టి, నిద్ర బిడ్డారా, ఆ దేవుడు ఉన్నటువంటి మనుషుని దగ్గరకు వచ్చి ఆ మనుషుని ఎంత మాత్రం కూడా అసలు ముట్టుకోలేడంట. ఆమేన్. ఆ మాటని ఇక్కడ చూస్తా ఉన్నాం. దుష్టుడు వాణ్ణి ముట్టుడు. ఎందుకంటే ఆ వ్యక్తిని తనను తాను ప్రతి నిత్యం భద్రం చేసుకుంటాడంట. ఆమేన్. ఎట్లా భద్రం చేసుకుంటాడు? అసలు యోహాను పత్రిక రాసినటువంటి భక్తుడు ఎంత గొప్ప భక్తుడో, ఎన్ని నిగూఢమైనటువంటి పరమసత్యాలు ఈ యోహాను 3 పత్రికల్లో రాశాడు. చూడండి ఎలా భద్రం చేసుకుంటాడంటే, అదే యోహాను 1 పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మొట్టమొదటి మాట చూద్దాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయో లేదు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి నిత్యం కూడా ఒకవేళ పాపం చెయ్యాలనేటువంటి ఆలోచన రావడం కాదు, కానీ పాపం నీకు కనపడింది అనుకోండి, అసలు ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి. పాపం మనకి కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది పాపం చెప్పండి? పాపం కనపడినప్పుడు చాలా అందంగా కనపడుతుంది, అది చాలా రమ్యంగా కనపడుతుంది, నీకు ఇష్టాన్ని పుట్టించేటట్లుగా కనపడుతుంది. ఆమేన్. అందుకని దావీదు విషయంలో మనం చూస్తాం ఏమని, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి. ఆమేన్. ఏంటండి, దావీదు కంట పాపం పడింది ఒకసారి. ఎట్లా పడింది, ఎలా కనపడింది, ఎలా చూపించాడు అపవాది అంటే, చాలా సౌందర్యంగా కనపడేటట్లుగా అపవాది చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంతే, పాపంలో పడిపోయాడు దావీదు. ఆమేన్. చూడండి ప్రియమైన బిడ్డలారా, కనిపించినప్పుడల్లా అలా పాపము మనకు కనిపించినప్పుడల్లా మనకేం జ్ఞాపకం రావాలి? నేను ఒక దేవుణ్ణి తెలుసుకున్నాను, ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఆయన యందు పాపమేయు ఏమీ కూడా లేనే లేదు. ఏంటండి, ఆయన యందు పాపము ఏమీ కూడా లేదు. పాపము లేనటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఏంటండి, ఆయన పాపము లేనటువంటి దేవుడు. పాపము లేనటువంటి దేవుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరినీ ప్రేమించేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి 14 వచ్చిన 13 వచ్చిన భాగాన్ని మనం 14 వచ్చిన భాగాన్ని ఒకసారి చదవండి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. దేవుల్లో పాపం లేదు. పాపం లేకపోగా ఆయన ఏం చేశాడు? పాపం లేకపోగా ఆయన ఏం చేశాడంటే అందరినీ ప్రేమించాడు. సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి ఆయన పంపించేశాడు. ఆమేన్. హల్లెలూయా.
అది చూపించాడు మనకి దేవుడు. అక్కడ ఉన్నటువంటి మాట్లాడిన తర్వాత చూడండి, ప్రేమ లేని వాడు మరణం ముందు నిలిచి ఉన్నాడు. ఈ విధమైనటువంటి ప్రేమ లేనివాడంట ఏ మానవుడైనా కావచ్చును గాక, గొప్పవాడు కావచ్చు, ధనం ఉన్నటువంటి వాడు కావచ్చు, రాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, ఎవరైనా కావచ్చును, ఈ ప్రేమ లేనటువంటి వాడు ఎక్కడున్నాడంటే మరణపు అంచున నిలువబడి ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను ఎక్కడ కూటానికి వెళ్ళలేదు కదా, రాత్రి నిద్రలో అనుకుంటా నాకు కనపడింది. ఒక చోట మైక్ పట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నాను, పెద్ద స్టేజ్ అని మాట్లాడుతా స్టేజ్ అంచుకెళ్ళిపోయానట. ఇట్లా అన్నాను, చూసుకుంటే పెద్ద గొయ్యి ఉంది. అమ్మో ఇక్కడ పడిపోయేవాడిని అనుకున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, అది నిజం కాదు, కల్లో కనపడింది అనమాట. రాత్రి కొంచెం అయితే పడిపోయేవాడినే, అలా కనపడింది నాకు. ఎందుకని వెంటనే అమ్మో ఇది పెద్ద ఎత్తుకున్న స్టేజి, కింద పడిపోయాడు అని చెప్పి మళ్ళా ఇటు యువతలకు వాల్చడం జరిగింది. అలాగే చూడండి, ఏ మనుషుడైతే దేవుణ్ణి కలిగి ఉంటా ఉన్నాం, దేవునితో ఉంటా ఉన్నాం, దేవునితో స్నానం చేస్తూ ఉన్నాం, దేవుని పనిపాట్లో ఉంటా ఉన్నాం, ప్రార్థనలకు వస్తున్నాం, వెళ్తా ఉన్నాం, దేవుడు పాపము లేనటువంటి వాడు తెలుసు మనకి, దేవుడు పాపం లేనటువంటి వాడని తెలిసి మరలా ఆయన అందరినీ ప్రేమించేటువంటి దేవుడు అని కూడా తెలిసి మనం ఎవరిని ప్రేమించం. ఆమె అలా ప్రేమించినటువంటి మనం ఎక్కడున్నామంట? ఎటువంటి మనుషుడైనా కావచ్చును, అలా ప్రేమించినటువంటి మనుషుడు ఎక్కడున్నాడయ్యా అంటే మరణపు అంచున, మరణపు అంచు కదండి, మరణం మందే నిలిచి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మరణం మందే నిలిచి. కానీ మనం ఏమి తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలంటే పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమయ్యాడని తెలుసుకోవాలి. అలా ప్రత్యక్షమైనటువంటి దేవుడు పాపము లేనటువంటి వాడని మళ్ళీ తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం తెలుసుకోవాలండి? పాపము లేనటువంటి వాడని తెలుసుకోవాలి. ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే దేవుడు బిడ్డలారా, ఆయన అందరినీ ప్రేమించే దేవుడని తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందరినీ ప్రేమించేటువంటి దేవుడు ఈ దేవుడు అని నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి, నిరీక్షణను మనము కలిగి ఉండాలి. చూడండి, మళ్ళా 3వ వచన భాగాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. గట్టి చప్పట్లు కొట్టను ఒకసారి. మన ధ్యాన పాఠం ఏంటి? ఎక్కడుంది వాక్యం? ఎక్కడ చదువుకున్నాం? 11వ అధ్యాయం 44. నీకు బహుమతి లక్ష్మి, నేను తప్పకుండా ఇస్తాను, వెళ్ళేటప్పుడు అడుగున్నాను, పర్ఫెక్ట్గా చెప్పేసావు. ఆమేన్. అక్కడ ఏముంది? ఒక మాట ఏమని చెప్పుకున్నాం? మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఏమనుందంటే ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా పవిత్రం అయిపోతామంట, పవిత్రతను పొందుకుంటామంట. అయితే ఎటువంటి పవిత్రతను పొందుకుంటామంట? అక్కడ చూడండి, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. మంచి యాట మాంసం వండి పెట్టినా ఎంత రుచి ఉండదు.
ఆమేన్. హల్లెలూయా. నిన్న ఒక చోటకి వెళ్తే రొయ్యలు చేపలు వేసేస్తున్నా. వద్దండి, వద్దు బాబాయ్, అమ్మగారు లేకుంది రొయ్యలు కూర రాత్రి. అది కూడా చాలదనమాట. అంత చక్కని మాటలు ఇక్కడ ఏమిటంటే ఏముంది, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. అంటే ఆయన దేవుడు ఎంత పరిశుద్ధుడండి. చాలా మంది అనుకునేది ఏంటంటే అసలు ఆ పవిత్రతకి నిలయం దేవుడే కానీ నేను కాదనుకుంటారు. చాలా బుద్ధి తక్కువ పని అనమాట. భక్తులే, విశ్వాసులే, సంగతులే అట్లా అనుకునేది. దేవుడు ఏం చేశాడంటే ఆయన ఏ పవిత్రతనైతే కలిగి ఉన్నాడో దానిని నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఆమేన్. ఇచ్చేసేసాడు కూడా. దాన్ని తెచ్చుకోవటం, దాన్ని కలిగి ఉండటం నీ వంతు. ఏమిటయ్యా అదేనంటే ఇక్కడే ఉంది, చక్కగా చూడండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే ప్రతివాడును అంటాడు. అంటే వాడు వీడు అనేది అంటున్నాడు అందరినీ. ఏ అందరూ వీళ్ళు? ఏ అందరమ్మా చెప్పు, అది కూడా నువ్వే చెప్పు. ఏ అందరు వాళ్ళు? ఎవరంటే దొంగలు, మోసగాళ్ళు, రకరకాలుగా దేవునికి ఇష్టమైనటువంటి పనులన్నీ చేసిన వాళ్ళని వాడు వీడు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఏమాత్రం కూడా గౌరవం లేదు ఇక. అయితే అలాంటి వాడు కూడా ఈ విధమైన నిరీక్షణ. ఏ విధమైన నిరీక్షణ? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మరలా 14వ వచనం చెప్పుకున్నాం కదా. ఈ మాటలన్నీ వీటన్నిటి గురించి చెప్పుకున్నాం కదా. అయితే ఈ విధంగా ఏంటి చెప్పుకున్నాం మనం? ఆయన ప్రత్యక్షమయ్యాడు, పాపాలు తీసివేయడానికి వచ్చేసాడు ఈ లోకానికి ఒకటి. ఆ తర్వాత ఆయన ఏదో పాపం లేదు. ఆమేన్. అందరిలో పాపం ఉంది కానీ ఆయన ఏందో పాపము లేదు. ఆయన లోకానికి నా కోసం వచ్చాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి ఒకటి. రెండోది, ఆయన ఏమన్నాడు? పాపము లేనటువంటి దేవుడు అనే నిరీక్షణ కలిగి ఉన్నారు. రెండు. మూడవది ఏమిటంటే బిడ్డలారా చూడండి, మనము సహోదరులను 14 వచనం ప్రేమించున్నాము గనుక. అంటే దేవుడు అందరిని ప్రేమించాడు. ఆయన ప్రేమించినట్టుగానే మనం కూడా సహోదరులు గారు ప్రేమిస్తే మరణము ఏంటమ్మా? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే సహోదరులను ప్రేమించాలి. ఆమేన్. కొంతమంది పాపం అనుకునేది ఏంటంటే మా తమ్ముడే, మా అన్నయ్య నాకు, మా వదిన బయటిదే, మా తమ్ముడు భార్య, మా మరదలు కూడా బయటిదే అనుకుంటారు. చాలా తప్పు. నీ భార్య ఎవరని బైబిల్ చెప్తుంది? భార్య ఎవరని బైబిల్ చెప్తుంది? పక్కటెముకని చెప్తుంది. నీలో ఒక భాగం. ఆమె ఈ రహస్యాలు తెలిస్తే అవి పోట్లాటలు రావు. ఈ తెలియక చాలా మంది గొడవలు, రకరకాలైనటువంటి గొడవలు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే చూడండి 13వ వచనంలో కూడా ఉన్న మాట ఏంటి? సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడు. ఎవరు ద్వేషిస్తారంటే నిజంగా దేవుడు అంటే తెలియనటువంటి వారు, దేవుళ్ళు ఉన్నటువంటి, దేవుళ్ళ నిక్షిప్తమైనటువంటి పరమ సత్యాలు ఎరగినటువంటి వారే ద్వేషిస్తారు. వాటన్నిటినీ ఎరిగినటువంటి వారు ఎవరు కూడా ద్వేషించరు. ఆమేన్. మీరు మాట్లాడకూడదు. చూడు, మీరు మాట్లాడితే ఇక్కడ వాక్యం నడిపింపు రాదనమాట. చాలా జాగ్రత్తగా వినాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల
ఎంత 11 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి దేవుని గురించి పూర్తిగా తెలియదు. ఆమేన్. హల్లెలూయా. తమ్ముడు భార్య, అన్న భార్య, తల్లి తండ్రి, అత్త మామ. అత్త మామ అంటే ఎవరు అసలు? అత్త మామలు అంటే ఎవరు? మనకు పిల్లనిచ్చిన అత్త మామలు ఎవరంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులతో సమానం. నీ భర్త తల్లిదండ్రులు అత్తమామలే కదా. వాళ్ళు ఎవరంటే నీ తల్లిదండ్రులతో సమానమే. ఎందుకంటే నీలో సగ భాగమైనటువంటి నీ భర్తను కని పెంచి పెద్ద చేసి నీకు ఇచ్చేసారు. సేమ్ నీ భార్యను కూడా అట్లాగే చేశారు. విన్నారండి? నీ భార్య తల్లిదండ్రులు నీకు అత్తమామలే కానీ తల్లిదండ్రులతో సమానం వాళ్ళు. ఎందుకంటే నీ శరీరంలో సగ కొంత భాగాన్ని వాళ్ళు గర్భాన్ని ధరించి కొన్నాళ్ళు మోసి కని పెంచి పెద్ద చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు నీకు. నీ భార్య నీ శరీరం, నీ భార్యను కన్నా తల్లిదండ్రులు నిన్ను కన్నా తల్లిదండ్రులతో సమానం. అర్థమైందండి? అర్థమైందా? వినండి జాగ్రత్తగా. ఇవన్నీ తెలుసుకుంటే మనకు అసలు తగులు రానే రావు. ఈ తెలియకుండా చేసేస్తాడు అపవాది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన యందు, దేవుని యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవుడు లేవియాకాండంలో 44వ వచన భాగంలో చెప్పినట్లుగా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి అని దేవుడు చెప్పిన దానికి ఎలా మనలను పవిత్రం చేసుకోవాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఆయనలో పాపం లేదు. ఆయన మానవాళిని అంతటిని ప్రేమించేటువంటి దేవుడు అని మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నన్ను ప్రేమిస్తాడు ఆయన. నన్ను ప్రేమించాడు. ఆయన లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు 6 మాసాలు జీవించాడు. ఈ 33 సంవత్సరాలు 6 మాసాల్లో 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజస్వార్తను ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణాన్ని సమాధిని జయించి ఆయన సజీవుడు తిరిగి లేచాడు. నన్ను కూడా మరణం నుండి జయించేటట్లుగా చేయగలిగినటువంటి దేవుడు, మరణము నుండి నన్ను లేపగలిగినటువంటి దేవుడు అనే నిరీక్షణ నీవు కలిగి ఉన్నట్లయితే నిన్ను నీవు పవిత్రునిగా చేసుకొనిన వాడవవుతావు. ఎంత పవిత్రుడంటే ఆయన ఏ పవిత్రతనైతే కలిగి ఉన్నాడో అంతే పవిత్రుడనుగా నిన్ను నీవు చేసుకొనగలవు. ఆమేన్. అందుకనే ఇక్కడ లేవియాకాండంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మును మీరు 11వ అధ్యాయం 44వ వచనం, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మనం పరిశుద్ధపరచుకోవాలంట. ఎట్లాగంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆయన యందు ఏంటంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును తన్ను తాను పవిత్రపరచుకొనును. ఎటువంటి పవిత్రత అంటే ఆయనలో ఏ పవిత్రత అయితే ఉందో అదే పవిత్రతను నిన్ను నీవు కలిగి ఉంటావు, పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఏంటండి, ఎంతో మంది భక్తులు ఉన్నారు. దేవుని మూలముగా పుట్టినటువంటి పుట్టకై ఉండాలి. మంది తల్లి గర్భం నుంచి ఒకసారి పుట్టాం, మళ్ళీ ఇంకోసారి పుట్టాం. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాం.
ఆ జన్మ ఏ జన్మ ఉండాలంటే దేవుని మూలముగా నీవు పుట్టినటువంటి పుట్టక లేదా జన్మ ఉండాలి. ఆమేన్. అప్పుడు ఆయన యందు ఈ నిరీక్షణ కలిగి ఉండటానికి నీకు ఒక చక్కని స్థిరతత్వం ఉంటుంది. ఆమేన్. అలా కాకుండా దేవుని మూలమైనటువంటి జన్మ పుట్టుక నీది రెండవది కానప్పుడు దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తామంటే నిలకడైనటువంటి ఆత్మ జీవితాన్ని ఎప్పటికీ ఎన్నటికీ మనము కలిగి ఉండము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనలను మనమే పరిశుద్ధ పరచుకొనవలెను. దేవుడు చెప్తాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే నేను పరిశుద్ధుడను. మనం సృజించినటువంటి దేవుడు పరిశుద్ధుడు. మనం ఎందుకు పాపులుగా ఉండాలి? అర్థమవుతండి. ఏ మానవుడు కూడా తనకన్నా కింద లెవెల్లో ఉన్నటువంటి వారు తనతో సమానముగా ఉండాలని ఎవరు కూడా కోరుకోరు, అనుకోరు. అలాంటి అవకాశం ఎవరు, కానీ దేవుడు ఇస్తా ఉన్నాడు మనకి. ఆయన ఏమై ఉన్నాడో అది మనలను కూడా అయి ఉండమని చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడైన రీతిగా మనలను కూడా పరిశుద్ధులుగా ఉండమని మన చేతుల్లోనే పెట్టేసాడు. ఇక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎలా పరిశుద్ధపరచుకోవాలో చూసాం బైబిల్లో. ఆమేన్. ఏది కూడా దేవుడు మనకు దాయలేదు, తెలియనట్టుగా ఉంచలేదు. ప్రతిదీ కూడా మన చేతుల్లోనే పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంది. నువ్వు పాపిగా ఉంటావో, పరిశుద్ధుడుగా ఉంటావో, నరకానికి పోతావో, పరలోకానికి వెళ్తావో చాలా ఈజీ అనమాట. తేలిక కూడా చాలా కష్టం అంటారు. ఆ మాట నేను నమ్మను. రాత్రి చెప్పానా లేదా? ఆమేన్. చాలా ఈజీ. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. నువ్వు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలని, ఈ లోకంలో ఉన్నంతకాలం, ఈ దేహంలో ఉన్నంతకాలం గొప్ప ధనవంతుడవుగా నీవు ఉండాలని, ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యములో దేవునితోటి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు, యుగాలు, జగాలు ఆయనతో ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుడు చెప్తారు. అందుకోసమే ఏంటండి, నువ్వు పరిశుద్ధంగా చేయబడాలని, ఇక్కడ ధనవంతుడంగా ఉండాలని, బ్రతకాలని, ఈ దేహాన్ని, లోకాన్ని విడిచిన తర్వాత దేవుని యొక్క నిత్యరాజ్యంలో ఉండాలని ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాల 6 మాసాలు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాల 6 మాసాలు దేవుని యొక్క రాజ్యస్వార్తను ఆయన ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడి మరణాన్ని, సమాధిని జయించి సజీవుడై తిరిగి ఆయన లేచాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే నీవు ఆయన యందు ఈ విధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉండి నిన్ను నీవు పవిత్ర పరచుకొనవలెనని. పరిశుద్ధత ఆయన ఏ పవిత్రత అయితే కలిగి ఉన్నాడో అదే పవిత్రతను నువ్వు పొందుకోవాలని తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రాసెస్ అంతటిని కూడా ఈ భూమి మీదే మన కళ్ళ ముందే చేయించాడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృపను, అట్టి ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికి నిండుగా మెండుగా దయచేయుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమె ప్రేమ గల మా తండ్రి, బిడులు నీ మాటలను ఆలోచించి ఉండగా వీళ్ళందరినీ ప్రత్యేక దీవించి ఆశీర్వదించమని యేసునామములో ఈ మనలో నీవు అతి నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాక్షి